హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి ఇప్పుడైతే మనకు ఫెస్టివల్ సీజన్స్ అయితే ఉన్నాయి కదా. సో గుళ్ళో ప్రసాదంగా పులిహోర అయితే మనం టేస్ట్ చేస్తూ ఉంటాం కదా. సో అలా అంతే టేస్ట్గా ఉండే పులిహోర అయితే చేస్తున్నాను అనమాట. సో ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి ఒక గిన్నెలో రైస్ అయితే తీసుకోవాలన్నమాట. సో నేనైతే ఒక గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను. ఇవైతే సోనా మసూరి రైస్ అండి. సో వీటిని అయితే 2-3 టైం వాష్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకొని రైస్ పెట్టేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి ఇంకో గిన్నెలో మనం ఇంత సైజ్ అయితే చింతపండు అయితే తీసుకోవాలన్నమాట. ఒక గోల్డ్ సైజ్ అంత చింతపండు అయితే నేను తీసుకున్నాను. సో నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి నేను ఇంత తీసుకున్నాను. సో మీరు ఎక్కువ క్వాంటిటీలో చేస్తే దానికి తగ్గ చింతపండు అయితే తీసుకోవాలన్నమాట. సో మనం తినే పులుపుని బట్టి చింతపండు అయితే తీసుకోవాలి. ఇప్పుడైతే ఒక ముక్కుడు పెట్టుకొని అందులో ఒక స్పూన్ ధనియాలు అండ్ అలాగే ఒక స్పూన్ జీలకర్ర అండ్ అలాగే ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ ఆవాలు అండ్ ఒక స్పూన్ మిరియాలు అయితే వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. సో చూడండి, దోరగా అయితే ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులోనే ఒక ఎండుమిర్చి అండ్ అలాగే 2 రెమ్మలు కరివేపాకు అయితే వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. సో మాడిపోకూడదండి, దోరగా ఫ్రై అయితే సరిపోతుందన్నమాట. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా అయితే ఫ్రై అయిపోయాయి కదండి. వీటిని అయితే చల్లార్చుకోవాలన్నమాట. చల్లారిన తర్వాత ఇందులో 4 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకొని మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలి. మిక్సీ జార్లో ఒక టీ స్పూన్ అయితే పసుపు వేసుకొని వీటిని మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, ఇలా పొడిగా అయితే చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టిన చింతపండు అయితే ఉంది కదా, చాలా బాగా నానిపోయి ఉంటుంది కదా. సో వీటిని అయితే చింతపండు గుజ్జును తీసుకోవాలన్నమాట. దీంట్లో నుండి తీసుకొని మనం ఇందాక పెట్టుకున్న కడాయిలోనే ఈ చింతపండు రసాన్ని అయితే వేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు ఇది మరుగుతుండగా ఇందులో 4 పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకోవాలి. సో ఇక్కడే మన టేస్ట్కు తగ్గ సాల్ట్ అయితే వేసుకోవాలన్నమాట. మనం టేస్ట్ చూసుకొని ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇదైతే ఇలా తిప్పుకుంటూ దగ్గర పడేంత వరకు అయితే చింతపండు రసాన్ని అయితే మరిగించుకోవాలన్నమాట. చూడండి, 70% అయితే దగ్గర పడిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టేసుకున్న పౌడర్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా యాడ్ చేసుకుంటే మంచి అరోమా అయితే వచ్చేస్తుందన్నమాట. సో ఇప్పుడైతే పక్కన ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. పులిహోర అనగానే ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది కదండి. సో ఇందులో ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు, కొన్ని మెంతులు వేసుకోవాలి. సో ఇప్పుడు ఇందులో ఒక గుప్పెడు పల్లీలు అయితే వేసుకోవాలండి. పులిహోరలో పల్లీలే టేస్ట్ కదా. సో పల్లీలు వేసుకున్న తర్వాత ఆవాలు, ఎండుమిర్చి అండ్ అలాగే శనగపప్పు, కొంచెం కరివేపాకు అయితే వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై అయిపోవాలండి ఆయిల్లో. సో ఇప్పుడైతే ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత పసుపు వేసుకోవాలండి. సో వేసుకొని ఈ పోపును మనం మరుగుతున్న చింతపండు గుజ్జులో అయితే వేసేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా ఎంత కలర్ఫుల్గా అయితే వచ్చేసిందో, చాలా దగ్గర పడిపోయింది కదండి. చూడండి, ఇలా అయితే వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పులిహోర పేస్ట్ అయితే పోపుతో సహా రెడీ అయిపోయినట్టే అండి. చూడండి, ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది కదా. సో ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. సో ఇప్పుడు మనం కుక్ చేసుకున్న రైస్ని అయితే ఒక ప్లేట్లో తీసేసుకోవాలన్నమాట. రైస్ అనేది గోరువెచ్చగా ఉండాలన్నమాట. మరీ చల్లారిపోయిన తర్వాత పులిహోర కలుపుకూడదు. సో ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు పచ్చిదే వేసుకోవాలన్నమాట. సో శుభ్రంగా వాష్ చేసుకొని వేసుకొని ఇవన్నిటిని బాగా కలిపేసుకోవాలి. చూడండి, వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా అయితే బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలిపేసుకున్న దాంట్లో ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పులిహోర పేస్ట్ అయితే వేసుకోవాలండి. చూడండి, ఇలా దగ్గర పడిపోవాలండి. అలానే అయితేనే పులిహోర టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. సో ఇప్పుడు ఈ పేస్ట్ అంతా వేసుకొని మనం బాగా కలిపేసుకోవాలన్నమాట. సో ఈ పేస్ట్ అనేది నిల్వ కూడా ఉంటుందన్నమాట. చూడండి,
ఇలా అంతా కలిసేలా బాగా కలిపేసుకోవాలన్నమాట. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు చాలా నచ్చుతుందండి. ఎలా వచ్చో నాకైతే కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.